ఫ్రెండ్స్, అల్టిమేట్ అప్డేట్ వచ్చేసరికి వారణాసి నుంచి చాలా కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. రాజమౌళి గారు రీసెంట్గానే ఇంటర్వ్యూలో మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అబౌట్ సినిమా షూటింగ్ పరంగా కానీ, ఐమాక్స్ ఫార్మాట్ పరంగా కానీ, ఏదైతే మొత్తం కంప్లీట్ వారణాసి అప్డేట్స్ ఉన్నాయో ఆ ఇంటర్వ్యూస్ నుంచి చాలా ఎక్కువగానే చాలా బయటకు అయితే వచ్చినాయి, చాలా ఎక్కువగానే స్పెక్యులేట్ అవుతున్నాయి. అందరికీ తెలిసే విధంగానే ఈ న్యూస్ అయితే అందరికీ వెళ్తుంది. అందులో మనం కూడా వీడియోస్ చేయడం వల్ల 10 మందికి తెలిస్తే డెఫినెట్లీ వారణాసి సినిమాకి సంబంధించిన క్రేజ్ కానీ, హైప్ కానీ ఇంటూ 10 టైమ్స్, ఇంటూ 100 టైమ్స్ పెరిగే విధంగా అయితే ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే రీసెంట్గానే ఇంటర్వ్యూ ఏదైతే మనకి బయటకు రిలీజ్ అయిందో అందులో రాజమౌళి గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ వారణాసి సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయింది, మిగతా 50% అయితే ఉంది. ఈ 2026 జూన్లో మేమైతే వ్రాపప్ చేయబోతున్నాం అని చెప్పేసి, అంటే షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూడండి ఎంత ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారో చూడండి. ఇంకా ఆ తర్వాత కంప్లీట్లీ జూన్ తర్వాత జూలై కానీ, ఆగస్ట్ కానీ, సెప్టెంబర్ కానీ, అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, ఈ 4-5 నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం పోస్ట్ ప్రొడక్షన్కి, విఎఫ్ఎక్స్కి, సీజీఐకి మాత్రమే డెడికేటెడ్గా ఉండబోతుంది. ఆల్మోస్ట్ మీకు జనవరి నుంచి అయితే మేబీ డిసెంబర్ ఎండింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఈ సినిమా యొక్క ప్రమోషన్స్, మార్కెటింగ్. ఆల్రెడీ మీకు ఇంకో న్యూస్ ఏంటంటే, వారణాసి క్రికెట్ స్టేడియంలో త్రిశూలం టైప్లో, త్రిశూలం షేపుల్లో మనకి ఫ్లడ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా అందంగా అక్కడ పోర్ట్రే చేశారు, డిస్ప్లే చేశారు అనమాట. అంటే వారణాసిలో కంప్లీట్లీ ఈ సినిమాకి తగ్గట్టుగానే ఏదో విధంగా, అంటే సినిమాకి రిప్రజెంటేటివ్గా రిజంబులెన్స్ ఇవ్వటం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, ప్రీవియస్గా April 7th, 2027లో రిలీజ్ అవుద్దని చెప్పేసి డేట్ ఏదైతే మనకి ఆ హోర్డింగ్స్లో చూసామో వారణాసి సిటీలో, అదే స్ట్రాటజీ ఇప్పుడు ఫ్లడ్ లైట్స్. క్రికెట్ స్టేడియం అంటే మీ అందరికీ తెలుసు, కొన్ని లక్షలాది మంది జనాలు అక్కడికి వచ్చి క్రికెట్ స్టేడియంకి క్రికెట్ చూడటానికి, క్రికెట్ ప్లేయర్స్ చూడటానికి, ఆ మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటి చోట్ల ఇలాంటి త్రిశూలం షేప్డ్ ఫ్లడ్ లైట్స్ పెట్టినా కానీ, వారణాసి సంబంధించిన హోర్డింగ్స్ కానీ, ఆ యొక్క డిస్ప్లే చేయటం కానీ, ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా సినిమాకి ఎంతో కొంత ప్రమోషనల్ కంటెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సినిమా గురించి మాట్లాడుకుంటారు, సినిమా గురించి ఏదో ఒకటి డిస్కస్ చేస్తారు. దాని ద్వారా సినిమాకి ఎక్కువగా క్రేజ్ కానీ, హైప్ కానీ, రీచ్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఈ సినిమా 2027లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి April 7th ఖచ్చితంగా ఆ రోజుకి ఫుట్ఫాల్స్ పరంగా, 2 కలెక్షన్స్ పరంగా, 3 రికార్డ్స్ పరంగా అన్నీ కూడా మనం చూడబోతున్నాం. దానికోసం ముందు నుంచే చాలా అంటే రాజమౌళి గారి ఆయన విజన్ కానీ, అటు పొలిటికల్గా కొంత సపోర్ట్ తీసుకుంటాం కానీ, బిజినెస్ పరంగా కొంత సపోర్ట్ తీసుకుంటాం కానీ, సినిమా ఫెటర్నిటీ వాళ్ళతో సంబంధం సపోర్ట్ తీసుకుంటాం కానీ, అన్ని విధాలుగా కూడా వారణాసి సినిమాని గ్లోబల్ లెవెల్లో ఎలా పెట్టాలి, హాలీవుడ్ వాళ్ళు చేయని విధంగా కాకుండా దానికి మించి ఎలాగ వారణాసి సినిమాని ఆ స్టేజ్లో పెట్టాలని చూస్తున్నారు. నిజంగా రాజమౌళి గారికి ఆయన సినిమా ఏదైతే వారణాసి సినిమా చేస్తున్నారో చాలా క్లియర్ కట్గా ఆయన విజన్ అయితే ఉంది, థాట్ ప్రాసెస్ అయితే ఉంది, ఆ ప్లానింగ్ కూడా అలాగే ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా అలాగే చేస్తున్నారు. మీరు చెప్తున్నాను, మీరు నమ్మరేమో, రిలీజ్ అయిన రోజున ఫస్ట్ డేనే నాకు తెలిసి 500 కోట్లు, 1000 కోట్లు చూసే అవకాశం ఉంటుందేమో నాకు తెలియట్లేదు. అంటే కాశ్మీర్ నుండి మొదలు పెడితే కన్యాకుమారి వరకు థియేటర్స్లో మామూలుగా ఉంటారు రచ్చ. ఇంకా జనాలు అందరూ కూడా థియేటర్స్ చుట్టూనే ఉంటారు. చూసుకోండి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు థియేటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా ఐమాక్స్ థియేటర్స్. మనకి ఫ్లడ్ లైట్స్ వస్తున్నాయి, హోర్డింగ్స్ కనపడుతున్నాయి, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏదైతే అల్టిమేట్గా కావాల్సింది థియేటర్స్, ఐమాక్స్ థియేటర్స్. ఈ ఐమాక్స్ థియేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1:43 రేషియో డెఫినెట్గా ఈ ఫార్మాట్లో సినిమా చూడాలి అన్నట్లయితే మనకి రెగ్యులర్ సింగిల్ స్క్రీన్స్ కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కానీ సరిపోవు. 4DX అన్నా, 3D థియేటర్స్ అన్నా,
2D థియేటర్స్ అన్నా 70 mm అన్నా 75 mm అన్నా 90 mm అన్నా ఇలాంటివి ఏం కాదు. మనకి క్లియర్ కట్గా ఐమాక్స్ థియేటర్సే కావాలి, ఐమాక్స్ స్క్రీన్స్ కావాలి, ఐమాక్స్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అవే కావాలి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే కాస్ట్ అయితే పడుతుంది, ఎక్కువగానే బడ్జెట్ ఎలకేట్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసి 2027 ఏప్రిల్ కల్లా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కట్టగలిగితే ఐమాక్స్ థియేటర్స్ నిజంగానే ఆ సినిమా చూడటానికి చాలా విట్నెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, అవునా కదా. బట్ నేను ఎక్కడ చూసినా కానీ ఐమాక్స్ థియేటర్స్ కడుతున్నట్టు ఇంత ఇంచు కూడా మనకి ఫొటోస్ కానీ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం కానీ ఎక్కడా కూడా నేనైతే చూడలేదు. మరి 2027 కల్లా ఇండియాలో మ్యాక్సిమం ఒక 50 to 100 నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎలాగా కన్స్ట్రక్ట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, మన ఇండియా కొంచెం పక్కన పెడితే మొత్తం ఏదైతే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ కంట్రీస్, వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా మ్యాక్సిమం ఐమాక్స్ థియేటర్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఏం డోకా లేదు, వాళ్ళు చూస్తారు. బట్ ఇండియా పరిస్థితి ఏంటి, అక్కడ అయితే వాళ్ళు చూసేస్తారు. మనం అందరం కూడా ఆ కంట్రీస్కి వెళ్ళి చూడలేం కదా, అందరికీ అంత యాక్సెస్ అయితే ఉండదు కదా. బట్ ఇక్కడ ఉన్నప్పుడే చూడాలి, ఇండియాలో ఉండే చూడాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే చూడాలి. అలాంటప్పుడు ఇక్కడ థియేటర్స్ అయితే కట్టాలి కదా. మరి గవర్నమెంట్ కానీ బిజినెస్ పీపుల్ కానీ సినిమా వాళ్ళు కానీ మరి కడుతున్నారా కట్టట్లేదా మనకి ఇది ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. దీని గురించి మీరు కూడా సోషల్ మీడియాలో అడగటానికి అయితే ప్రయత్నించండి సినిమా టీం వాళ్ళని. ఎందుకంటే ఐమాక్స్ థియేటర్స్ వస్తేనే ఇప్పుడున్న జనరేషన్కి ఆ మైథాలజీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆ మైథాలజీ 25 minutes ఆఫ్ ఏదైతే సీక్వెన్స్ ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే రామాయణం చాలా గొప్పగా తీసుకొస్తున్నారు కాబట్టి, చాలా గొప్పగా తీస్తున్నారు కాబట్టి రాజమౌళి గారు ఆయన విజన్ తగ్గట్టుగా ఆ సినిమాలో ఆ మైథాలజీని చూపించే విధం ఏదైతే ఉందో, ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా ఈ జెన్జీ పీపుల్ చూడాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు కొంచెం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి, కొంచెం కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, కొంచెం ప్రెజర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు 1:4:3 ఫార్మేట్ రేషియోలో ఉన్నప్పుడు ఐమాక్స్ స్క్రీన్స్కి ఐమాక్స్ సినిమా అన్నప్పుడు కంప్లీట్లీ ట్రూ ఐమాక్స్ మూవీ అన్నప్పుడు ఖచ్చితంగా ఐమాక్స్లోనే చూడాలి. నేను ఇప్పటిదాకా ఐమాక్స్ అయితే చూడలేదు. ఒకవేళ వారణాసి దయ వల్ల నేను సినిమాకి వెళ్తే నేను మామూలు థియేటర్స్కి వెళ్ళి చూస్తే అంత ఎక్స్పీరియన్స్ నాకైతే లిటరలీ చేయలేను. ఎందుకంటే రాజమౌళి గారు అంటార్టికా సీన్ ఒకటి, ఆఫ్రికా సీన్ ఒకటి, రామాయణం సీన్ ఒకటి, ఇంకా కొన్ని సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయి కదా, వారణాసి ఘాట్ ఉంది కదా, మణికర్ణిక ఘాట్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గ్రాండ్ స్కేల్లో తీపోతున్నారు. సో ఐమాక్స్ ఫార్మాట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సినిమా వస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ వారణాసి సినిమా మన తెలుగు సినిమా చూడాలనుకున్నప్పుడు మన రాజమౌళి గారు, మన మహేష్ బాబు గారు సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా నేను చూడాలంటే బిగ్గెస్ట్ థియేటర్స్లో, లార్జెస్ట్ థియేటర్స్లో ఖచ్చితంగా నాకు థియేటర్స్ కావాలి. దానికోసం మీరు కొంచెం ఆ ట్విట్టర్లో మీరు అనవసరమైన వాటితో చర్చలు చేసే బదులు, అనవసరమైన వాటితో మీరు గొడవ పడే బదులు కొంచెం ఐమాక్స్ థియేటర్స్ కట్టండి అని చెప్పేసి కొంచెం కాంట్రిబ్యూట్ చేయండి, మీరు ఎలా కొలాబరేట్ అయ్యి థియేటర్స్ అయితే కట్టండి అని చెప్పేసి కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇస్తే ఎంతో కొంత మనకి తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాజమౌళి గారు ఇంటర్వ్యూలో వస్తాయేమో అని చెప్పేసి మాట వదిలేసి వస్తున్నారు. బట్ ఆయన ఎంతవరకు ఇండియా రియాక్ట్ అవుతుంది, ఇండియా కన్స్ట్రక్ట్ ఏ విధంగా చేస్తుంది ఐమాక్స్ థియేటర్స్ అనేవి ఎవరికీ తెలియట్లేదు. ఏ న్యూస్లో కూడా మనకి, ఏ ఆర్టికల్స్లో కూడా మనకి ఇమేజ్ కానీ, ఒక కన్స్ట్రక్షన్ ఇమేజ్ కానీ, ఒక కంప్లీట్గా అయిపోయింది అనే ఒక థియేటర్ కానీ ఏమీ కూడా కనిపించట్లేదు. కొంచెం దీని గురించి అయితే మీరు ఆలోచించండి. ఎందుకంటే జెన్జీ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కలగాలి, చూడాలి, వాళ్ళందరూ కూడా విట్నెస్ చేయాలి. చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే 25 minutes ఆఫ్ మైథాలజీ కోసమే నేను చాలా ఎక్కువగా పర్టికులర్గా చెప్తున్నాను. మిగతా సీక్వెన్సెస్ గురించి పక్కన పెడితే అవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బట్ మైథాలజీ సీక్వెన్స్ కోసం నేను ఎక్కువగా చెప్తున్నాను. రామాయణం పాట అనేది మీకు చూడాలి. సో చాలా అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఐమాక్స్ థియేటర్స్ అయితే రావాలి. ఇది వారణాసి సినిమా కోసమనే కాదు, నెక్స్ట్ రాజమౌళిగా తీయబోయే మహాభారతం సినిమాలకు కూడా చాలా అద్భుతంగా ఐమాక్స్ థియేటర్స్ ఉపయోగపడతాయి. సో అది మన చరిత్ర, మన యొక్క మైథాలజీ స్క్రిప్చర్స్ కాబట్టి మనం డెఫినెట్గా చూడాలి.
డిమాండ్ చేయాలి, అడగాలి, థియేటర్స్ తెప్పించాలి. సో ఇది ఓవరాల్గా రామాయణ సినిమా గురించి, రాజమౌళి గారు చేయబోయే వారణాసి సినిమా గురించి కంప్లీట్గా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. నా పాయింట్ ఒకటే, ఈ సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మిగతా జూన్ కల్లా 50% అయిపోద్ది. కట్ చేస్తే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత క్లియర్ కట్గా 2027 కళ్ళు మూసి కళ్ళేసరికి వచ్చేస్తుంది. April 7th రిలీజ్ డేట్ అంటారు. ఇండియాలో ఐమాక్స్ థియేటర్స్ ఏవి? క్వశ్చన్ మార్క్ కదా. సో దీని గురించి మనం కొంచెం ఆ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ అడిగితే, రియాక్ట్ అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్గా వారణాసి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.